హాయ్ అండి, ఈరోజు రెసిపీ క్యాప్సికమ్ బంగాళదుంప క్యారెట్ కర్రీ అండి. చాలా ఈజీగా 15 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా కర్రీ చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఒక కళాయి తీసుకొని కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత 2 ఉల్లిపాయలు 5 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక క్యారెట్ కట్ చేసి వేసుకోవాలి. క్యారెట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పొటాటో కూడా తీసుకొని కట్ చేసి వేసుకోవాలండి. నేను వాటర్లో కడిగి వాటర్తో వేస్తున్నానండి. ఇందులో వాటర్ అసలు వేయట్లేదు ఈ కర్రీలోని. నెక్స్ట్ బంగాళదుంప కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1-2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసి కలుపుకుంటే మొత్తం కర్రీ అంతా ఈవెన్గా ఫ్రై అవుతుందండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా అంతా కలిసేలా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. 1 నిమిషం మూత పెట్టుకొని మగ్గిన తర్వాత కొంచెం బంగాళదుంప క్యారెట్ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ముందు కట్ చేసి ఉంచిన మూడు క్యాప్సికమ్ ముక్కలను చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. క్యాప్సికమ్ తొందరగా ఉడికిపోతుంది కనుక కొంచెం లేట్గా వేయాలి. అందుకే పొటాటో క్యారెట్ మగ్గిన తర్వాత నేను క్యాప్సికమ్ ముక్కలను వేస్తున్నానండి. నేను ఈ కర్రీలో అసలు వాటర్ అయితే వేయట్లేదు. నేను మూత పెట్టుకొని వండుతున్న ఆ వాటర్తోనే కర్రీ అంతా ఉడుకుతుందండి. ఇలా క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇలా ఆవిరికి ఉడుకుతుంది. మొత్తం వాటర్ అంతా బయటికి పోకుండా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కర్రీ అంతా బాగా కలుపుకున్న తర్వాత నేను ఈ కర్రీలోకి 3 టమాటోస్ తీసుకున్నాను. 3 టమాటోస్ తీసుకుని వాటిని మిక్సీలో వేసుకొని వాటి ప్యూరిన్ వేసుకున్నానండి. నేను ఎందుకంటే ఇందులో వాటర్ వేయట్లేదు కనుక మిక్సీలో వేసుకున్న ఈ టమాటో జ్యూస్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ టమాటో ప్యూరిన్ వేసుకున్న తర్వాత బాగా అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కర్రీ బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా కర్రీని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. అంతే అండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ వేడి అన్నంలోకి కానీ రైతాలోకి కానీ చపాతీలోకి కానీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ కర్రీలో అసలు వాటర్ వేయలేదు కనుక ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ఈ వీడియో నచ్చినట్లయితే ట్రై చేయండి. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరింత కుకింగ్ వీడియోస్ కోసం మిడిల్ క్లాస్ కబుర్లు ఆరోష్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.